తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణలో ప్రస్తుతం 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నెల 29న 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక గవర్నర్ కోటాలోనూ 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ స్థానాలకు భారీగా ఆశావహులు ఎదురు చూస్తున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాంను గవర్నర్ కోటాలో చట్టసభలకు పంపుతామని చెప్పారు. తక్షణమే ఆయన్ను ఎమ్మెల్సీ చేయాల్సిన బాధ్యత తమపై ఉందని, ఆయన లాంటి వారు సభలో ఉండాలని సీఎం అన్నారు. దీంతో ఓ స్థానంపై స్పష్టత వచ్చింది. మరో స్థానంలో ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. 2వ స్థానంలో ప్రముఖ విద్యాసంస్థల అధినేత జాఫర్ జావిద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. హైదరాబాద్ లో ముఫాకంజా, సుల్తాన్ ఉల్ ఉలూం లాంటి విద్యాసంస్థలను నిర్వహిస్తున్న జావిద్ జాఫర్ పేరును కాంగ్రెస్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి కావడంతో విద్యారంగం తరపున ఆయనను ప్రతిపాదించాలనుకుంటోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీగా ప్రతిపాదించగా గవర్నర్ పెండింగ్ లో పెట్టారు. వారిని ఏ ప్రాతిపదికన ఎమ్మెల్సీగా నామినేట్ చేశారో చెప్పాలని గవర్నర్ అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం వారిద్దరి అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టారు. దీంతో మరోసారి అలాంటి చేదు అనుభవం ఎదురుకాకుండా వ్యవహరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రొఫెసర్ కోదండరాం రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ రాజకీయాలతో ముడిపెట్టకుండా ఉండేలా ప్రభుత్వం నుంచి వెళ్లే ఫైల్లో నిర్దిష్టంగా వివరాలను పేర్కొనేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరాం పోషించిన పాత్ర, ప్రొఫెసర్గా సేవల ఆధారంగా ఆయన పేరును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి గవర్నర్కు పంపే అవకాశం ఉంది. త్వరలోనే కేబినెట్ నిర్ణయం తీసుకుని రాబోయే స్టేట్ బడ్జెట్ సమావేశాల్లోపే ఫైనల్ చేయాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.